ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క వాక్యము ద్వారా అనుదినము కూడా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యమును మీరు వింటున్నారు, అలాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. వాక్యం ద్వారా అనేక మంది మరి బలపరచబడతారు మీలాగే. నేటి ధ్యానాంశము కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, దేవుడు తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన ఎంతో గొప్ప మేలును దాచి ఉంచాడంట. నిజమేనండి, దేవుడు మేలును దాచి ఉంచేవాడు మన కొరకు. ఆయన మేలులు చేసేటువంటి వాడు మన కొరకు. ఈ రోజున ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉంటున్నాం, మనం ఎంత బాధను అనుభవిస్తున్నామో, మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థనకు ఆ బాధలలో మీకు నెమ్మదినివ్వటానికి ఆయన ఏదో ఒక మేలును దాచిపెట్టి ఉన్నాడు. మన కొరకు ఆయన మేలును దాచి ఉంచేటువంటి దేవుడై ఉన్నాడండి. అయితే ఆయన ఎవరికి దాచిపెట్టాడు? తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం. ఏ వ్యక్తి అయితే ఆయన యందు భయభక్తులు ఉంచుతాడో వారి నిమిత్తం ఆయన మేలు దాచిపెట్టి ఉన్నాడండి. ఈ రోజున ఇంట్లో పిల్లలకి భయం అంటే భక్తి, భక్తి అంటే భయము లేని పరిస్థితి, తల్లిదండ్రులు అంటే భయం లేని పరిస్థితి, టీచర్స్ అంటే భయం లేని పరిస్థితి, కొంతమందికి భర్త అంటే భయం లేని పరిస్థితి, భార్య అంటే ప్రేమ లేని పరిస్థితి. ఇలాగన బయట లోపల ఎక్కడ చూసినా కూడా, మరి ఇంట్లో కావచ్చు, బయట ప్రాంతాల్లో కావచ్చు, పెద్దల ఎడల, సంఘం ఎడల, దైవజనుల ఎడల, లోకంలో ఉన్నటువంటి గనులైన వారి ఎడల, గొప్పవారి ఎడల భయము, భక్తి అనేటువంటిది కరువైపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అలాంటిది ఇక దేవుడి మీద ఎంత భక్తిని కలిగి ఉంటామండి? ఎంత భక్తిని చూపించాలో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి, ఎవరైతే ఆయన యందు భయమును భక్తిని కలిగి ఉంటారో, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఆయన వారి కొరకు ఏదో గొప్ప మేలు దాచిపెట్టి ఉన్నాడంట. ఆ గొప్ప మేలును మనం పొందుకోవాలి. ఆ గొప్ప మేలును మనమందరం కూడా స్వతంత్రించుకోవాలి. ఒకసారి బైబిల్లో మీరు చూసినట్లయితే జోరియా పట్టణస్థుడును దాను వంశస్థుడునైనటువంటి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో పిల్లలు లేని పరిస్థితిలో తను తన భార్య ఎంతగానో అంగలారుస్తూ బాధపడతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు పొలం పనులు చేసుకుంటా బాధపడుతూ ఎప్పుడు దేవుడు మాకు బిడ్డల్ని ఇస్తాడని చెప్పి వారు ఏడవనటువంటి రోజులు లేవు. ఆ తల్లి గొడ్రాలుగా ఉండి ఎంతగానో బాధపడుతూ ఉంటే జీవము కలిగిన దేవుడు ఆమె ఇంటికి, ఆమె దగ్గరికి తన దూతను పంపించి ఆమెతో చెప్తున్నాడమ్మా, నువ్వు గర్భము ధరిస్తావు, నీవు ఒక చక్కటి కుమారుని కంటావు. ఆ బిడ్డను కనేంత వరకు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఆ బిడ్డకు మంగళకత్తి తల మీదకి రానివ్వకూడదు. ఆ బిడ్డ కోసం నువ్వు కొంచెం పత్యం ఉండాలి. నువ్వు ద్రాక్షరసమునైనను మద్యమైనను సేవించకూడదు. నజీరు చేయబడిన వాడు, వ్రతమును ఆచరించేవాడు పుట్టాడు నీ జీవితంలో. దేవుడు ఇవ్వబోతున్నాడు అటువంటి బిడ్డని. కాబట్టి ఆ బిడ్డను నువ్వు పొందుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలని చెప్పి ఆ తల్లికి దేవుని యొక్క దూత వచ్చి చెప్తే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పొలంలో పనిచేస్తున్నటువంటి తన భర్తకు చెప్తుంది, అయ్యా ఇదిగో ఈ రోజున దేవుడు మన దగ్గరకు ఒక దూతను పంపించాడంట. మనము చక్కటి బిడ్డకు జన్మనిస్తామంట, నా గర్భంలో చక్కటి బిడ్డ పుడతాడంట చెబుతున్నారు అని చెప్పానంటే తన భర్త కూడా తన భార్యతో పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి ఆ దూతతో మాట్లాడుతున్నాడు. మరలా మీరు ఎవరినివ్వబోతున్నారో, పుట్టబోయేటువంటి ఆ బిడ్డను మేము ఎలా పెంచాలో, పుట్టబోయేటువంటి బిడ్డను మేము ఎలాగైనా వృద్ధులకు తీసుకురావాలో, ఎటువంటి బిడ్డ మాకు ఇస్తున్నారో మాకు ఒకసారి తెలియచేయండి అని చెప్పానంటే మరలా ఆ యొక్క వ్యక్తికి తెలియజేస్తున్నాడు దేవుని యొక్క దూత. ఇదిగో జీవము కలిగిన దేవుడు నీ ఇంటిని దర్శించాడు, నీ కుటుంబాన్ని దర్శించాడు, నీ జీవితంలో ఆయన మేలు చేయబోతున్నాడు. నీ యందు ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలు మీరు అనుభవించబోతున్నారు. నీ భార్య గర్భము ధరిస్తుంది, చక్కటి బిడ్డను పొందుకుంటుంది. అయితే ఆమె ద్రాక్ష రసమును కానీ ద్రాక్ష చిగురుకు సంబంధించినటువంటి ఏది కూడా తినకుండా, త్రాగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె కానేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె కన్న తర్వాత ఆ బిడ్డ తల మీదకి క్షౌరపు కత్తి రానివ్వకూడదు. దేవునికి ప్రతిష్ఠించిన వాడు, ఇశ్రాయేలులలో అనేకులను రక్షించువాడు ఇతడే అని చెప్పినప్పుడు ఆ తండ్రి ఆశ్చర్యపోతున్నాడండి, ఆ తల్లి ఆశ్చర్యపోతుందండి. నిజంగా దేవుడు మమ్మల్ని దర్శించాడు, దేవుడు మమ్మల్ని చూశాడు, మా పరిస్థితిని చూశాడు, దేవుడు మమ్మల్ని దర్శించాడు, మా యొక్క స్థితిని చూశాడు, మేము పడినటువంటి బాధను చూశాడని చెప్పి వారు ఎంతగానో సంతోషించి దేవుణ్ణి ఆరాధించారు, దేవుని యందు ఆనందించారండి.
మన దేవుడు తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈ రోజున నువ్వు ఉంచేటువంటి భయము భక్తిని బట్టి నీ కుటుంబంలో ఒకవేళ నువ్వేమైనా శ్రమ ఎదుర్కొంటున్నావా, ఏదైనా కష్టం వస్తుందా, ఎలాంటి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు వెళ్తున్నావో నాకైతే తెలియదు. కానీ నువ్వు ఉన్నటువంటి స్థితిలో, నువ్వు ఉన్న పరిస్థితుల్లో నిన్ను తప్పించగలవాడు, నీకు మేలు చేయవాడు ఎంతో గొప్ప దేవుడు, మనము నమ్ముకున్నటువంటి దేవుడు. ఆయన నీ జీవితంలో దాచి ఉంచిన మేలులన్నీ కూడా ఆయన నీకు అందించేటువంటి వాడు. ఒక్కొక్క మేలును నీకు చూపించేటువంటి వాడు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలును నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు అనుగ్రహించేటువంటి వాడు. ఆ జీవము కలిగిన దేవుడు ఈ రోజు నీ వాక్యము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీకు తన యొక్క మేలులన్నిటిని అనుగ్రహిస్తానని చెప్పారని, ఆయన నీ యొక్క మేలులను నీకు అనుగ్రహించునుగాక. నీ కుటుంబానికి సంబంధించిన ప్రతి దీవెనకరమైనటువంటి కార్యములను జరిగించునుగాక. తన యందు భయభక్తులు ఉంచినటువంటి నీకు ఆయన దాచి ఉంచిన మేలు నీవు పొందుకొనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాక్యమును, వాగ్దానమును ఎంతమంది అయితే చదివి ఉన్నారో, విని ఉన్నారో, వారి జీవితంలో మీ అద్భుతమైన కార్యాలు చేసి నీకిష్టమైన పాత్రలుగా మీరు మలుచుకునమని, ఇదిగో నా తండ్రి, విన్న వాక్యము వీరి జీవితంలో అద్భుత కార్యంగా మార్చండి, బలపరచండి. అయా, ఎన్నో సంవత్సరాల నుంచి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నారు నా ప్రభువా. నీ యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొరత లేదు అని చెప్పేటట్టుగా, అయ్యా ఏ మేలు తక్కువ కాదన్నట్లుగా, నీవు దాచుంచిన మేలు ఎంతో గొప్పది అన్నట్లుగా, ఆ గొప్ప మేలును నా తండ్రి వీరందరి జీవితంలో మీరు ప్రసాదింపచేసి వీరిని సంతోషింప చేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి చిత్తమైతే మరలా రేపటి రోజున ఇదే టయానికి మరలా మనం అందరం కూడా కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.